పెట్టు. ఏమండి పెట్టు. ఏమండి ఏమండి అలియా పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? మీకా అండి? మరి లేకపోతే నీకా? నాకు అల్లకొచ్చి నీకు ముద్దు పెడతదా? ఏంటిది? కాఫీ. కాఫీ టీ తాగి బ్యాడ్ హ్యాబిట్స్ మనకు లేవమ్మా. ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం. సర్లేనే, టిఫిన్ ఏం చేసామ్మా? ఉప్మా చేశాను. ఉప్మా? నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి? వెళ్ళి పరోటా, పాయ, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అన్నీ రెడీ చేయి. వేడిగా ఉండాలి, కాలిపోతుండాలి, పొగలో పొగలు కక్కుతూ ఉండాలి. ఈ వేడి సరిపోతుందండి? ఆలియా భట్ కావాలంట నా రొట్టకి. మా నువ్వా? సూపర్. ఆ బ్యాంకుడి గడపలో అదిరిపోయామా? కుసా ఓరు 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 ఓరు. గ్యాసిటీస్ ఉన్నామా? నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంకులో నిన్ను ఎవ్వడూ కనిపెట్టలేడు మా. రే కుసా, ఇదిగో లంచ్ బాక్స్. నువ్వెప్పుడు లేచావు? ఇవన్నీ ఎప్పుడు ఉండేవు? నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా. రేయ్ జాగ్రత్త, ఆ బ్యాంకులో అందరూ దొంగ సచ్చినోళ్లే. వాళ్ళ జస్ట్ దొంగలే, మా ఊడు యమ దొంగ. నువ్వు ఆపరా. నిజమే కదా? నువ్వేం కంగారు పడకరా, వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా. వెళ్ళు. ఏంటి సార్ మా కారు ఎత్తుకొచ్చారు? లేకపోతే లిఫ్ట్ అడిగితే ఇస్తారేంట్రా? అందుకే కొట్టుకొచ్చా. సారీ వేసుకొచ్చా. బాయ్. ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు. ఏంటి అమ్మకి టీవీయా? ఇప్పటికిప్పుడు సెలైన్ లెక్కిచ్చే స్తోమత మనకెక్కడుందే? ఏమైందమ్మాజీ? మళ్ళీ ఆ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్. అయ్యో, చీటీ చింపేకపోయావా? సార్ చీటీ చించయ్యమ్మా. పోలేండి సార్, ముసలిది కదా, చెత్త చచ్చిందని వదిలేస్తాను. కానీ నేను వదలనుగా. అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. అంటే సార్ అది అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. మెడిసిన్స్ పాత్ భరించలేక అమ్మ పారిపోయింది సార్. ఛా, మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్. ఇది ఫైనల్. పోన్లే, ఇన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా. నీలా ఉంటావేంటి నువ్వు కదా? అలా అన్నానా? ఏదోరా, నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి. 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. పెరుగు అందాకే చెల్లు ఉంచుకుంటానే. చిల్డ్రన్ 2000 నోట్ పట్టుకెళ్ళిపోతున్నారండి. ఒరే బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా. అలాంటి నన్ను మీ ఏదో పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా? ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? అర్రే, కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం. మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే? లవ్ చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్సులో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటి వెనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి. లేకపోతే బ్యాంకుపై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అనేది పేపర్లో పడుతుంది. అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా. స్వీట్ బాయ్. వర్జిని. వర్జిని కాదు సార్, బిఏ రజని. వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా? అస్సలు లేదు. మరి నీకేంట్రా? బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం? అయితే ఎంపైరింగ్ చేసుకో. ఈ గన్ను పట్టుకో. అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చుని మరీ సెటిల్ చేసుకుందామే. మాకు కావాల్సింది అదే. అయ్యి బాబోయ్, ఆవిడికి అదే కావాలంట. నాకు సిక్కేసేస్తున్నా. అంతా ఓకేరా? మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు, మార్చేద్దాం. రాత్రికల్లా ఊరు దాటేద్దాం. రెడీ? నైస్. ఇది చాలా బాగుంది. ప్యాక్ చేయించిన అది కూడా జ్యూస్ వన్నే. హాయ్. హాయ్. ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. మరి ఇది కలర్ చాలా బాగుంది కదా. నువ్వే చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా. ఇంతకీ లొకేషన్ ఏంటి? నా పెళ్ళి. వాట్? అవును, మా మ్యారేజ్ బ్యూరోలో 100 పెళ్ళి ఎవరితో తెలుసా? నాది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. హ్యాపీనా? ప్రియా ప్లీజ్ ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమంటావా? రేపే పెళ్లి చేసేస్తారు. ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు. ప్లీజ్ బయలుదేరు. లోపలికి వెళ్ళి అరగంట అయింది, ఇంకెంతసేపు రా? ఏం చూపిస్తుందో ఏమిటో. లవ్, ఎంతసేపు ఈ ఆటలు? ఇదిగో ఇక్కడ పట్టుకో. ఎక్కడా?
పట్టుకో అంటాడు. ఏం పట్టుకోమంటాడు? లోపల ఉన్నది ఓడా నేను. ఎక్కడున్నావు? విప్పేస్తా. అయ్యో విప్పేకు. ఇది బ్యాంకాక మంచి దేశకురాని కళ్ళు దొరికినట్టుంది. ఎక్కడున్నావు? ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా. నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుతుంది. మై విప్పేస్తున్నా. విప్పేసా. పట్టుకో. ఈ కేసు ఎప్పుడు తీశాడు? సెర్చ్ ఎవరివేర్. కమన్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరిని వదలొద్దు. హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్? లాకర్లో అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. అకౌంట్ ఎప్పుడో సెటిల్ చేశాడు. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఈయన మేనేజర్. వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కై పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. సీల్ ద లాక్ రూమ్. ఎస్ సార్. హలో ఆగండి. ఆగండి. ఏంటి నా బండి వేసుకొచ్చావు? రేయ్ ఆ ఓలా క్యాబ్ డబ్బులు ఇవ్వు. ఎంత? ఫాలో అయిందా? వద్దంట వచ్చాయి. ఓకే. అన్ని బాగుంటాయి. బాటికి అమెరికాలో ఇలాంటి కార్లో తిరుగుతూ ఉండేవాళ్ళు మావా. ఆల్రెడీ కాలిపోయి ఉంది, తొక్కి చంపేస్తాను. మామా ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఒక ఫోటో దివా ప్లీజ్. సరే సావు. చాలే ఆపు. ఎలా ఉన్నారా? బానే ఉన్నావు గానీ నువ్వేంట్రా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు? నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరిందిరా. ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది. కాక్టైల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను. పెళ్ళి అంటున్నావు, మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని. ట్రై చేస్తున్నాను. మనం ఏం చెప్పాం వీడికేం అర్థమైందిరా? అవును, నువ్వేంటంత డల్ గా ఉన్నావు? మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్ సీజ్ చేస్తే డల్గొండగా ఎలా ఉంటాడా? లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు డల్ అవుతావు? డబ్బంతా లాకర్లు ఉంటే బ్యాంక్ నెల రన్ చేస్తాం. నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా, నా జాబ్ గురించి. ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈలోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా, నేనే జైలుకు వెళ్ళిపోతాను. యాదిగాడు గురించి భలే యాద్ చేసావురా. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో. యాదిగాడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా. థ్యాంక్స్ రా. బాటల్స్ అయితే లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఈ ట్యాంకర్ లేదువా? ఇప్పుడు ఎన్ని గణం అయితే మొత్తం? సార్ మీ పార్టీ అయ్యేలోపు ఓ 4-5 అవుతాయి సార్. 4-5? హలో, గిట్లయితే నా బిల్లు గుల్ అవుతుంది. సప్పుడు ఒక బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి పైకి వెళ్ళి మొత్తం నింపేశాయి. సార్ ఇవి బీర్ ట్యాంకులు. చెంచా అంత మందుల లోట అంత నీళ్ళు కలిపి నాకు కాక్టైల్ అని అమ్మతలేరా మీరు? కలిపేశాయి మొత్తం. ఓకే సార్. హే ఓబ్లేష్, పిలిచావంట? బేబీ కాల్ మీ ఓబు. ఓకే, ఐ వాంట్ యు టు మీట్ మై చెడ్డి బడి ఫ్రెండ్స్. డల్లాస్ దాసు, హాయ్. వాషింగ్టన్ వాసు, బోస్టన్ బోసు. హాయ్. బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్. హాయ్. హాయ్. మీ దోస్తా? నా కస్టమర్. అరే రిలాక్స్ బై, మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది. ఆ క్లయింట్ సమజైందా? నువ్వెందుకు వచ్చా? నువ్వేగా కార్డిచ్చావు. బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా? అది బేసిక్ ఏం జరిగిందంటేనండి, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పద. ప్రియా 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 ఏమైంది? కమ్ సూన్. కెన్ యూ గెట్ మీ డ్రింక్ ప్లీజ్? ఇందాకేదో చెప్తున్నావు కదా భయ్య, నేను ఏం లేదు సరిగ్గా. ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి. కార్డియానికి వచ్చినావా? లేదండి, మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్. ఎట్లా? అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వెళ్దాం పద. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ ఫేస్. ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే పోయి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. క్యాన్సిల్ చేసిందట. ఏడ దొరుకుతారు నీకు దేడి? అయ్యో, ఆ అమ్మాయిని అలా తిట్టకండి. నేను ప్రపోజ్ చేసింది ప్రియకే.
వన్ సైడ్ లవ్ నువ్వు లైట్ తీసుకో పద ప్రియా ఒక నువ్వు వెళ్ళిపో ప్రియా మళ్ళీనా వాడు చెప్పిన దానికి త్వరగా రా. ఏయ్ ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని ఈ పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసుడు మానే. అయ్యో చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి. ట్రై చేయకుండా ఎలా ఉండమంటారు? ఓబు, ఏంద్రా పద, మీరు? నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఏ చల్తి నీ బొక్కల ఫ్రెండ్స్ నా కోసం వచ్చిరా? కళ్ళు తాగి తొక్కు నాకే మొక్కలు వీళ్ళంతా పుక్కట్ల మందు దొరుకుతుంది టింగ్ టింగ్ అని వచ్చిర్రు. ఏదో పెద్ద సాని సాయన వచ్చాడు బిల్ల పెందుకు పొద్దుగొలస్తుంది. ప్రియా నీతో ఒక్కసారి మాట్లాడా? ఇటు సూరు చేసిండు భయ మళ్ళా. ప్రియా ఆ రోజు పెళ్లి కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా లేదా నాలో నీకు నచ్చినవి చెప్పావా? ఒక్కసారి ఆలోచించు ప్రియా.